నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తమన్నా భాటియా ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉండి ఇప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమై వెబ్ సిరీస్ లని లో బడ్జెట్ మూవీస్ ని చేసుకుంటూ బిజీ అయింది. ఇదిలా ఉంటే 2022లో తమిళనాడులోని కోయంబత్తూర్లో క్రిప్టో కరెన్సీ పేరుతో అరవింద్, నితీష్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక కంపెనీని స్టార్ట్ చేయగా తమ కంపెనీలో ప్రజలు పెట్టుబడులు పెట్టాలంటే సెలబ్రిటీలని చీఫ్ గెస్ట్లుగా పిలవాలని ఫిక్స్ అయి మొదటిగా తమన్నాని మహాబలిపురంలోని స్టార్ హోటల్లో ఆయోజించిన కార్యక్రమానికి పిలిచి అది సక్సెస్ చేయడం, ఆ తర్వాత ముంబైలో జరిగిన క్రూజ్ పార్టీలో పాల్గొని అక్కడికి వచ్చిన గెస్ట్లందరినీ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో తమన్నా మాటల్ని నమ్మిన జనాలు ఆ కంపెనీలో 60 కోట్లకి పైగా ఇన్వెస్ట్ చేయగా ఇప్పుడు ఆ కంపెనీ 10 స్టేట్లలో జనాల్ని మోసం చేసి బోర్డు తిప్పేయడంతో మోసపోయిన బాధితులు ఆ కంపెనీపై కంప్లైంట్ ఇస్తూ తమన్నా మరియు కాజల్ ఆ కంపెనీ గురించి చెబుతూ తమతో పెట్టుబడులు పెట్టించారని, దీంతో తాము మోసపోయామని చెప్పడంతో పోలీసులు తమన్నా మరియు కాజల్ కి నోటీసులనిచ్చి విచారణకి హాజరు కావాలని కోరడం జరిగింది. అసలు తమన్నా హీరో కార్తీ రిలేషన్ పెళ్లి దాకా వెళ్లి బ్రేకప్ అవడానికి గల కారణాలేంటి? విరాట్ కోహ్లీకి తమన్నాకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ చేసుకుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. తమన్నా భాటియా అలియాస్ మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె 1989 డిసెంబర్ 21న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి సంతోష్ భాటియా, తల్లి రజనీ భాటియా. ఈమెకి ఆనంద్ భాటియా అనే అన్న కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తే తల్లి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. తమన్నా తన స్కూలింగ్ని ముంబైలోని మనక్జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న తమన్నాకి చిన్నప్పటి నుండి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా డ్యాన్స్ ట్రైనింగ్ని తీసుకుంటూ స్కూల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుండేది. అలా ప్రైజెస్ని కూడా గెలవడంతో ఈమె టాలెంట్ని చూసిన టీచర్స్ కూడా అచ్చం శ్రీదేవిలాగే డ్యాన్స్ చేస్తున్నావని పొగిడేవారు. దీంతో తమన్నాకి సినిమాల్లో నటించి శ్రీదేవిలాగే హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయంపై తన తల్లిదండ్రులకి చెప్పగా వారు కూతురికి సపోర్ట్ చేస్తూ పృథ్వీరాజ్ యాక్టింగ్ థియేటర్లో జాయిన్ చేపించారు. అలా అక్కడ యాక్టింగ్ కోర్స్ చేస్తుండగా తమన్నాకి మంచి కాంటాక్ట్స్ పెరిగాయి. ఇక వారందరూ ముందుగా మోడలింగ్లో ట్రై చేయమని, ఒకవేళ మోడలింగ్లో సక్సెస్ అయితే ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తమన్నా ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయింది. ఇక అలా ఒకవైపు కొన్ని ప్రోడక్ట్స్కి మోడల్గా చేస్తూనే మరోవైపు మూవీస్లో ట్రై చేయగా కొత్త టీంతో కలిసి చాంద్ సార్ రోషన్ చెహరా అనే మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పుడు తమన్నా వయసు 17 ఏళ్ళని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత తమన్నాకి హిందీలో ఛాన్సులు రాలేదు, కానీ హిందీ ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేసే ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2005లో ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన అభిజిత్ సావన్ యొక్క ఆల్బమ్ సాంగ్లో యాక్ట్ చేయగా ఆ సాంగ్ రిలీజ్ అయి తమన్నాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ ఆల్బమ్ సాంగ్ ని చూసిన మోహన్ బాబు మంచు మనోజ్ సరసన శ్రీ అనే మూవీలో తమన్నాకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈ మూవీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందని చెప్పొచ్చు. ఇక తెలుగులో ఈ మూవీ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో తమిళ్లో ట్రై చేయగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు తన కొడుకైన రవికృష్ణ సరసన కేడీ మూవీలో తమన్నాకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయిన తమన్నాకి మాత్రం ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చేవి. ఇందుకు కారణం సన్ టీవీ ఛానల్ సీఈఓ అయిన సక్సేనాతో తమన్నాకి పెరిగిన మంచి సన్నిహిత్యం అనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత ఎస్జే సూర్య హీరోగా చేసిన వ్యాపారి మూవీలో హీరోయిన్గా చేయగా అది కూడా ఫ్లాప్ అయింది. కానీ సక్సేనా ఈమెను ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా చేయాలని సన్ డిటిహెచ్ మోడల్గా యాక్ట్ చేపిస్తూ ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా తమన్నాకి మంచి పబ్లిసిటీ వచ్చేలా చేశాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ శేఖర్ కముల హ్యాపీ డేస్ మూవీ హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తమన్నా ఫొటోస్ని చూసి పిలిపించగా అతని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఈమె ఓకే చెప్పడంతో హ్యాపీ డేస్ మూవీకి తమన్నాని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న కల్లూరి మూవీకి సక్సేనా తమన్నాని రికమెండ్ చేయగా ఒకే టైంలో 2 మూవీ షూటింగ్స్ని కంప్లీట్ చేసుకొని 2007 సెప్టెంబర్ 28న హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ అయితే డిసెంబర్ 7న కల్లూరి మూవీ రిలీజ్ అయి 2 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అటు తెలుగు ఇటు తమిళ్లోనూ తమన్నాకి మంచి గుర్తింపు వచ్చి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా సన్ పిక్చర్ బ్యానర్లోనే పడికాదవన్, అయాన్, కండేన్ కాదలే, సురా, తిలాలంగడి అనే మూవీస్ని చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక మరోవైపు తెలుగులోనూ 100% లవ్ మూవీతో యూత్లో మంచి క్రేజ్ని తెచ్చుకొని ఆ తర్వాత బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, రెబల్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనే మూవీస్ని చేస్తూ
తమన్నా తెలుగులోనూ స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది. కానీ తమన్నాకి సౌత్ మూవీస్ లో ఎంత సక్సెస్ అయినా హిందీలో మాత్రం తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటుండేది. దీంతో బాలీవుడ్ లో ట్రై చేయగా లేడీస్ మ్యాన్ అయిన డైరెక్టర్ సాజిద్ ఖాన్ హిమ్మత్ వాలా అనే మూవీలో అజయ్ దేవగన్ సరసన తమన్నాకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలో వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ వెకేషన్స్, పార్టీస్, ఫంక్షన్స్ అని వెళ్లడంతో తమన్నా సాజిద్ ఖాన్ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు సాజిద్ తన నెక్స్ట్ మూవీస్ అయిన హంషకల్, ఎంటర్టైన్మెంట్ లో కూడా తమన్నానే హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో తరచూ హల్చల్ అయ్యేది. ఇక వీరు చేసిన ఆ 3 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సాజిద్ కి ఆ తర్వాత డైరెక్షన్ ఛాన్సులు రాకపోయేసరికి కొద్ది రోజులకే తమన్నా అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టిని సౌత్ మూవీస్ వైపు మళ్లించింది. ఇదిలా ఉంటే తమన్నా హీరో కార్తిక్ తో కలిసి ఆవారా అనే మూవీని చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ అండర్స్టాండింగ్ తోనే సిరుతయ్య అనే మరో మూవీలో కలిసి చేయడం, మరోవైపు తమన్నాని చెన్నైలో సెటిల్ చేయాలని కార్తీ ఆమెకు ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో ఈ విషయం మీడియాలో కోడై కూసింది. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా అదే ఫ్లాట్ లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక వీరిద్దరి విషయం మీడియా ద్వారా కార్తీ తండ్రి శివకుమార్కి తెలిసి సహించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే తన మొదటి కొడుకు సూర్య పెద్దల్ని ఎదురించి హీరోయిన్ జ్యోతికని పెళ్లి చేసుకోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఉండేది. ఇక కార్తీ కూడా తమన్నని లవ్ చేయడంతో తన తండ్రి శివకుమార్ తట్టుకోలేక మరో హీరోయిన్ తన ఇంటి కోడలిగా రాకూడదని కార్తీకి వార్నింగ్ ఇస్తూ గతంలో తమన్నకి సన్ టీవీ సీఈఓతో ఉన్న క్లోజ్నెస్ గురించి చెబుతూ తన మేనకోడలైన రజనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కరాఖండిగా చెప్పడంతో చిన్నప్పటి నుండి తండ్రి అంటే చాలా భయమున్న కార్తీ తన తండ్రిని ఎదురించలేక తమన్నకి బ్రేకప్ చెప్పేశాడు. అయినా కూడా ఎక్కడ సూర్యలాగే పారిపోయి మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడేమో అని శివకుమార్ 2011లో తన మేనకోడలు రజనీకి కార్తీతో హడావిడిగా పెళ్లి చేశాడు. ఇక ఈ పెళ్లితో తమన్నా కార్తీ రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత తమన్నా ఒకవైపు అడ్వర్టైజ్మెంట్స్లోనూ మరోవైపు సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేది. ఇక అదే సమయంలో తమన్నాకి ఒక అడ్వర్టైజ్మెంట్లో విరాట్ కోహ్లీతో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొన్ని నెలలు రహస్యంగా డేట్ చేయడం మొదలెట్టారు. అలా విరాట్ కోహ్లీ ఆడుతున్న కొన్ని మ్యాచెస్ని చూసేందుకు కూడా తమన్నా నేరుగా స్టేడియంకి వెళ్ళి అతనికి సపోర్ట్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని మీడియాలో హల్చల్ అయింది. కానీ తమన్నా రోజు రోజుకి బిజియెస్ట్ హీరోయిన్ అవ్వడం, విరాట్తో టైం స్పెండ్ చేయలేకపోవడంతో విరాట్ కోహ్లీ తమన్నాతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇజబెల్లీ అనే మోడల్తో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక ఆ తర్వాత తమన్నా పేరు ధనుష్, నాగచైతన్య, ప్రభాస్తోనూ గట్టిగా వినిపించిన అది ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బాహుబలి మూవీ తర్వాత తమన్నా సినీగ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో ఐటమ్ డాన్సర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంది. అలా జైలవకుశ నుండి ఐటమ్ డాన్సర్గా చేస్తూ సరిలేరు నీకెవరు, గని, జైలర్, స్త్రీ 2 అనే మూవీస్లో చేస్తూ బిజియెస్ట్ డాన్సర్గా మారి మధ్య మధ్యలో కొన్ని మీడియం బడ్జెట్ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుండేది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీస్ 2 అనే ఆంథాలజీ మూవీ చేసేటప్పుడు అందులో ఒక సీక్వెన్స్లో తమన్నా విజయ్ వర్మతో యాక్ట్ చేయడం జరిగింది. ఇక విజయ్ వర్మ తెలుగు అబ్బాయి అయినప్పటికీ నాని నటించిన ఎంసీఏ మూవీ తర్వాత తెలుగులో ఎక్కడా యాక్ట్ చేయలేదు. కానీ హిందీలో ఎక్కువగా బి గ్రేడ్ వెబ్ సిరీస్లు, మూవీస్ల ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ మూవీ జరిగేటప్పుడు తమన్నాకి విజయ్ వర్మకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా ముందుగా వీరి డేట్ విషయం బయటకు వచ్చినా ఎవరు అంతలా సీరియస్గా తీసుకోలేదు. ఇందుకు కారణం స్టార్ హీరోయిన్ అయిన తమన్నా అప్కమింగ్ యాక్టర్ అయిన విజయ్ వర్మతో డేట్ చేయడం ఏంటి అని లైట్ తీసుకున్న 2023 న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకుంటూ హగ్స్ అండ్ కిసెస్ పెట్టుకుంటున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ తమ రిలేషన్ ని కూడా అఫీషియల్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తమన్నా తమిళనాడులోని కోయంబత్తూరులో క్రిప్టో కరెన్సీ కంపెనీని ప్రమోట్ చేసిందని, జనాల డబ్బుతో అందులో ఇన్వెస్ట్ చేసేలా తను ప్రేరేపించిందని, అలా ఆ తర్వాత ఆ కంపెనీ 60 కోట్లని వసూలు చేసి ఎస్కేప్ అవడంతో తమన్నాకి ఆ కంపెనీతో వాటా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు అన్ని చోట్ల ఈ న్యూస్ వైరల్ అయింది. ఇక ఈ న్యూస్ హల్చల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన తమన్నా తనకి క్రిప్టో కరెన్సీ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు ప్రసారం చేయొద్దని, తన టీం అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అంతకంటే ముందే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇదంతా తనని ఇరికించి తన పేరుని దెబ్బతీసే ప్రయత్నం అని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు తమన్నా
తమన్నా హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 85 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక సైమా అవార్డ్ తో పాటు 2 సంతోషం అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు తమన్నా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.